అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఉన్నవాడను అనువాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను అంటూ లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా అన్న అనుమానం మన జీవిత కాలంలో మనకి ఎన్నోసార్లు కలుగుతుంది. అందుకు కారణం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడు మనకు కనబడకపోవడం. మనం ఎప్పుడు చూడకుండా దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మాలంటే చాలా కష్టం. అయినప్పటికీ గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది. అయినప్పటికీ దేవుడు ఉన్నాడా అన్న అనుమానం మాత్రం తొలగిపోదు. మనకు ఏదైనా కష్టమో నష్టమో జరిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఈ అనుమానం మనకు చాలా బలంగా అనిపిస్తుంది. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని పదే పదే అనుకుంటాం. మనకి ఎప్పుడైనా మేలు జరిగినప్పుడు మాత్రం దేవుడు నాకు మేలు చేశాడని అనుకుంటామే కానీ ఆ నమ్మకాన్ని కొనసాగించలేం. మేలు జరిగినప్పుడు ఉన్న దేవుడు కీడు జరగగానే లేకుండా పోతాడా? అదెలా కుదురుతుంది? మేలు జరిగినప్పుడు దేవునితో మనకున్న సంబంధం కొనసాగించలేకపోవడం వల్ల, దేవుడు మేలు మాత్రమే చేస్తాడు, కీడు చేయడు అని బలంగా నమ్మడం వల్ల, దేవునితో మన సంబంధం పరిమితంగా ఉండడం వల్ల దేవుని మీద అనుమానం వస్తూ ఉంటుంది. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు చేసిన అద్భుతాలను చూసి ఆహా ఓహో గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అనుకున్న ఇశ్రాయేలీలు అరణ్యంలో తిండి కోసం, నీళ్ల కోసం ఇబ్బంది పడగానే ఎంతగానో సనుక్కున్నారు. అద్భుతాలు జరిగినప్పుడు, అంటే నీరు రక్తంగా మారడం, కప్పలు రావడం, జ్యేష్ఠ కుమారులు చనిపోవడం వంటి అసాధారణమైన వాటిని ప్రత్యక్షంగా చూసిన వారు దేవుని మీద సనగడం అనేది దేవుని మీద తిరుగుబాటే. వారు దేవుని పొగిడిన పొగడతంతా బూటకమని దేవునికి తెలుసు. ఆ విషయం వారు కూడా తెలుసుకోవాలని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు వారి సంగతి ఏంటో బయటపడింది. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువా లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నన్ను తెలుసుకొనుటకు నిన్ను అనచో నిమిత్తం అంటూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తామా లేదా? ఆయన మార్గంలో నడుస్తామా లేదా? ఆయన ఆజ్ఞలను పాటిస్తామా లేదా అని మనకి దేవుడు పెట్టే పరీక్షలను తట్టుకోలేక దేవుడు లేడనే స్థాయికి వచ్చేస్తాం. ప్రపంచంలో ఎవరికైనా యోబుకు వచ్చినన్ని కష్టాలు వచ్చి ఉంటాయా? ఒకవేళ వచ్చినా యోబులా దేవుని దూషించకుండా, దేవుని వలన మనం మేలు మాత్రమేనా, కీడును అనుభవింపతగదా అనేటంత భక్తి, విశ్వాసం ఎవరికైనా ఉంటాయా? ఎవరైతే దేవుడు ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్ముతారో వారు మాత్రమే దేవుని వలన మేలైనా కీడైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారే తప్ప, మేలు జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, కీడు జరిగినప్పుడు దేవుడు లేడని రెండు తలంపుల మధ్య ఉండరు. ఉన్నవాడను అనే దేవుడిని నీవు హృదయపూర్వకంగా నమ్మితే కీడులో కూడా దేవుని హత్తుకొని ఉంటావు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప